హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న వ్లాగ్ వచ్చేసి ఇండియాలోని లార్జెస్ట్ రెప్టైల్స్ పార్క్ వ్లాగ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ అరౌండ్ 2000+ క్రొకోడైల్స్ అయితే ఉంటారనమాట ఈ పార్క్లో. మరి ఎగ్జాక్ట్గా ఈ రెప్టైల్స్ పార్క్ ఎక్కడుంది, టైమింగ్స్ ఏంటి అండ్ ఛార్జెస్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మన వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. మేమైతే ఈ పార్క్ రీచ్ అయిపోయాము. ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, చిల్డ్రన్స్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ పార్క్ వచ్చేసి మండే టైమ్స్ హాలిడే అనమాట. ఈ పార్క్ నేమ్ వచ్చేసి మద్రాస్ క్రొకోడైల్ బ్యాంక్ ఫ్రెండ్స్. ఇది చెన్నైలోని ఈసీఆర్లో ఉంటుంది. అడ్రస్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ పార్క్లోని రెప్టైల్స్కి అయితే మనం ఫీడ్ చేయొచ్చు అనమాట. టైమింగ్స్ ఇక్కడ చూడొచ్చు, 11, 11:30, 2 o'clock. ఈ టైమింగ్స్ వచ్చేసి ఎవ్రీడే చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా నోటీస్ బోర్డులో అయితే మెన్షన్ చేస్తారనమాట. ఈ ఫీడ్ చేయడానికి సపరేట్ ఛార్జెస్ అయితే ఉంది. ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అడల్ట్స్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, చిల్డ్రన్స్కి అయితే 18 రూపీస్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. దీంట్లో వచ్చేసి పాము నుంచి విషం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. దాని పక్కనే రెప్టైల్స్ మ్యూజియం అయితే ఉంది ఫ్రెండ్స్. టార్టాయిస్ అండ్ స్నేక్స్ ఇలా గ్లాస్ అక్వేరియంస్ అయితే ఒక మ్యూజియం టైప్ అయితే ఉందన్నమాట. చాలా బాగుంది చూడడానికి. ఇంకా మ్యూజియం నుంచి బయటకు వచ్చాక ఇక్కడ పిక్నిక్ ఏరియా అని ఒక స్పాట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది అండ్ ఆల్సో మీరు ఫ్యామిలీతో పాటు కిడ్స్తో పాటు వస్తే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ స్నాక్స్ కానివ్వండి మనం ఇక్కడ కూర్చొని రిలాక్స్ అయి తినచ్చు అన్నమాట. సిట్టింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. పార్క్ మొత్తం కూడా ఇలానే ఫుల్ ఆఫ్ ట్రీస్తో చాలా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మొత్తం కూడా ఒక 8 acres ఉంటుందన్నమాట. ఈ పార్క్ మనకి ఎక్కడికక్కడ రూట్ మ్యాప్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ పార్క్లో మొత్తం 15+ టైప్స్ ఆఫ్ క్రొకోడైల్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చి ఫీమేల్ క్రొకోడైల్ అంట. ఫీమేల్ అండ్ మేల్ డిఫరెన్స్ వచ్చేసి మేల్ క్రొకోడైల్కి నోస్ పైన రౌండ్గా ఒక బాల్ టైప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫీమేల్కి వచ్చేసి ప్లెయిన్గా ఉంటుందన్నమాట. అదే వాటి డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ చూడొచ్చు సాల్ట్ వాటర్ క్రొకోడైల్. వాటర్ లోపల ఒకటైతే ఉంది. కొన్ని చోట్ల తక్కువ క్రొకోడైల్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు చాలా క్రొకోడైల్స్ అయితే మనం చూడొచ్చు అనమాట. ఎలాంటి మూమెంట్స్ అయితే లేవు, క్రొకోడైల్స్ అయితే అలానే పడున్నాయి. చూడడానికి చనిపోయినట్టే కనిపిస్తాయి, బట్ అవన్నీ కూడా బ్రతికున్న క్రొకోడైల్సే అనమాట. ఒక హాఫ్ డే మీరు సిటీ అవుట్స్కట్స్లో స్పెండ్ చేయాలనుకుంటే ఇది ఒక మంచి స్పాట్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్. కిడ్స్తో పాటు వస్తే కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూస్తున్నట్టయితే మార్ష్ క్రొకోడైల్ ఫ్రెండ్స్. ఈ జాతికి సంబంధించిన క్రొకోడైల్స్ అన్నీ కూడా మీరు ఈ జోన్లో చూడొచ్చు. చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, అన్నీ కూడా బయటే ఉన్నాయి, వాటర్లో తక్కువే ఉంది. అండ్ దీని పక్కనే మనకి గ్రీన్ ఇగానా అని ఒకటి ఉంది. మనకు మిడిల్లో ఒకే ఒకటి ఉందన్నమాట. ఇది గ్రీన్ ఇగానా. అండ్ నెక్స్ట్ చూడొచ్చు మోర్లెట్స్ క్రొకోడైల్ అనమాట. ఇందులో చాలాసేపు చూశాను, బట్ క్రొకోడైల్ అయితే ఎక్కడ కనిపించలేదు. ఐ థింక్ ఈ వాటర్లో అది కలిసిపోయినట్టుంది. అండ్ దీని పక్కనే అయితే మనకి ఈ విధంగా సిట్టింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ స్కల్ప్చర్స్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. క్రొకోడైల్ షేప్స్తో అయితే ఇలా డిఫరెంట్ స్కల్ప్చర్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. రెప్టైల్స్తో చేస్తున్నారు. అండ్ దీని పక్కనే మనకి రిలాక్స్ అవ్వడానికి ఒక చిన్న హట్ టైప్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడవచ్చు మనకి మిడిల్లో అనకొండతో అయితే మొత్తం కూడా ఈ రాయితోనే వీళ్ళు ఈ విధంగా చెక్కి చేశారనమాట. మిడిల్లో ఉండేది మొత్తం వుడ్డే ఫ్రెండ్స్. చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. మనకి ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వస్తే మనకి టార్టాయిస్ జోన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చాలా పెద్ద టార్టాయిస్ అనమాట, చాలానే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, మూమెంట్స్ అయితే ఏం లేదు, అలానే ఉంది. చాలా పెద్ద టార్టాయిస్ అయితే.
దీని పక్కనే రెప్టైల్స్ మ్యూజియం ఉంది ఫ్రెండ్స్. లోపలికి అయితే అలౌ లేదు, బయట నుంచి మనం ఇక్కడ ఈ డిస్ప్లేలో ఉండేవి చూడాలన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రొకోడైల్స్ యొక్క జాత్ అయితే ఇక్కడ ఉంది, చూడొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఈ పార్క్లోని రెప్టైల్స్ని మనం అడాప్ట్ చేసుకోవచ్చు అంట. స్నేక్స్, టార్టాయిస్, లిజర్డ్స్ అండ్ క్రొకోడైల్స్ కూడా మనం అడాప్ట్ చేసుకోవచ్చు అంట. డొనేషన్స్ ఎవరైనా చేయాలనుకుంటే డొనేషన్స్ కూడా మనం ఇక్కడ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ మగ్గర్ క్రొకోడైల్స్ అన్నమాట. వీటి నేమ్స్ చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మూవ్ అవుతుంది చూడండి, ఒకటైతే వాటర్లోకి అయితే వెళ్తుంది. చాలా పెద్ద పెద్ద క్రొకోడైల్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను ఇన్ని క్రొకోడైల్స్ని ఒకే చోట చూడ్డాము. దీని లోపల చూస్తున్నారు కదా, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళైతే దీని లోపలికి అయితే వెళ్ళున్నారు. క్రొకోడైల్స్ యొక్క ఎగ్స్ని అయితే కలెక్ట్ చేస్తున్నారు. కొంతమంది విజిటర్స్ కూడా వీళ్ళ గైడెన్స్తో అయితే లోపలికి అయితే వెళ్ళున్నారు. చూడండి, వాళ్ళు స్టిక్స్ని అయితే పట్టుకొని ఉన్నారు. ఆ స్టిక్స్ చూసి ఆ క్రొకోడైల్స్ అయితే ముందుకు రాలేదన్నమాట. నెక్స్ట్ దీని పక్కనే మనకి ఒక అండర్ వాటర్ మ్యూజియం అయితే ఉంది ఫ్రెండ్స్. దీనిలో ఒక పెద్ద క్రొకోడైల్ అయితే మనం చూడొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఓవరాల్ పార్క్లో ఈ స్పాట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, దీని లోపల ఉన్న క్రొకోడైల్ని అడాప్టెడ్ బై కృతిక అండ్ అతులన్. ఈ లోపల ఉన్న ఘారియల్ క్రొకోడైల్ని అయితే వాళ్ళిద్దరైతే అడాప్ట్ చేసుకున్నారంట. నేను చెప్పాను కదా, ఇక్కడ ఉన్న రెప్టైల్స్ని మనం అడాప్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ అండర్ వాటర్లో టార్టాయిస్ ఎంత బాగుంది. అండ్ చాలా పెద్ద క్రొకోడైల్ అనమాట. చాలా స్లో మోషన్లో అయితే ఈ గ్లాస్ అక్వేరియం మొత్తం కూడా రౌండ్స్ అయితే వేస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఇదైతే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ అయితే ఇదన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై ఫ్రెండ్స్.